నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నోరు తెరిస్తే వాళ్ళ కాపురాలే కూలిపోతాయంటున్న గీతామాధురి. టాలీవుడ్లో నటుడిగా, పాప్ సింగర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు నోయల్. ఆయన నిర్వహిస్తున్న ఆఫ్ ది రికార్డ్ టాక్ షో ప్రస్తుతం మంచి స్పందన కూడా అందుకుంటుంది. సెలబ్రిటీల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలపై నిర్మోహమాటంగా చర్చించే ఈ షోలో తాజాగా గాయని గీతామాధురి పాల్గొన్న ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ప్రోమోలో గీతామాధురి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ తాను కాఫీ షాపులకు వెళ్తే ప్రేమ జంటలు కనిపిస్తారని, కొన్నిసార్లు తెలిసిన వాళ్లే ఇతరులతో కనిపిస్తూ బుక్ అవుతారని సరదాగా చెప్పింది. దీనిపై నోయల్ ప్రశ్నించగా చాలా మంది దొరుకుతారు, నేను నోరు విప్పితే వాళ్ళ కాపురాలే కూలిపోతాయని ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. గీత మాటల్లో సరదా ఉన్నప్పటికీ ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తిగత సంబంధాలపై ఇది పరోక్ష వ్యాఖ్యలుగా ఉందని అనేక మంది భిన్నాభిప్రాయం పడుతున్నారు. సెలబ్రిటీ లైఫ్లో బయట కనిపించే ఇమేజ్, అసలు వ్యక్తిగత జీవితం మధ్య వ్యత్యాసం ఉంటుందని చర్చ మొదలైంది. ముఖ్యంగా సోషల్ మీడియాల యుగంలో వ్యక్తిగత విషయాలు కూడా సులభంగా బయట పెడుతున్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకా పూర్తి ఎపిసోడ్ విడుదల కాకపోవడంతో గీతామాధురి ఎవరిని ఉద్దేశించి మాట్లాడిందనే ఆసక్తి పెరిగింది. పూర్తి ఎపిసోడ్లో ఆమె ఈ వ్యాఖ్యలకు మరింత క్లారిటీ ఇస్తుందా, లేదా సరదా వ్యాఖ్యలుగానే మిగిలిపోతాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ షోకి ఉన్న రియాలిటీ టచ్ వల్లనే ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారని కూడా చెప్పాలి. కాగా గీతామాధురి కెరియర్ విషయానికి వస్తే ఆమె ఎన్నో సూపర్ హిట్ పాటలతో టాలీవుడ్లో ప్రముఖ గాయనిగా ఎదిగారు. రియాలిటీ షోల ద్వారా కూడా మంచి గుర్తింపు పొందారు. బిగ్ బాస్ తెలుగులో పాల్గొని మరింత ప్రజాదరణ సంపాదించారు. ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె భర్త నందు నటుడిగా, యాంకర్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆయన సైక్ సిద్ధార్థ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ జంట టాలీవుడ్లో క్యూట్ కపుల్గా పేరొందింది.